నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు పాటల ఉద్యమ కెరటం సాయి చందన్న సతీమణి మాజీ గిడ్డంగుల శాఖ చైర్మన్ రజనక్క మనతో ఉన్నది. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే దొరబాబు. బాగున్నారా అక్క? పర్లేదు. చెప్పండి, ముందుగా సాయి చందన్నతో మీ పరిచయం ఎలా మొదలైంది? 2002లో హైదరాబాద్కి వచ్చాను. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిన సందర్భం లేదు. మొట్టమొదటిసారి ఫ్యామిలీని వదిలి హైదరాబాద్కి వచ్చాను. డిగ్రీ చేయడానికి వచ్చాను. సో వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఆ పరిచయమైన ఫ్రెండ్స్లో సాయి పరిచయం అయ్యాడు. ఆ సాయి పరిచయం అయినాక సాయితో పాటు స్టూడెంట్ ఉద్యమాలు పరిచయం కావడం. కాలేజ్ మేటా సాయి? కాలేజ్ మేట్ ఏం కాదు. నేను ఎవరి రూమ్లో అయితే ఉన్నాను అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక రూమ్మేట్ అనే వాళ్ళు ఉంటారు కదా, సీనియర్ అక్క వాళ్ళు. ఆ అక్క స్టూడెంట్ యూనియన్లో పనిచేసేవారు. చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళ దగ్గరికి రావడము, వెళ్ళడము, ఇలా కలుస్తూ ఉండడము, అంత బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ రావడము, అలా సాయి కూడా వాళ్ళతో పాటు వచ్చేవారు. అలా పరిచయం ఏర్పడింది. మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ అనుకోండి. లవ్ మ్యారేజ్ కానీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం, అందరినీ ఒప్పించి. ఎట్లా పాటలను చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఎట్లా అంటే నేను నిజంగా చెప్పాలంటే సాయి ఆలోచనను చూసి ఇన్స్పైర్ అయ్యాను. పాటలు అంటే ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో తిరిగే వాళ్ళు, లేకపోతే దానికి అనుబంధంగా ఉన్న కల్చరల్ సంస్థలు కూడా ఉంటాయి. దాంట్లో చాలామంది పాటలు పాడే వాళ్ళు ఉంటారు. అది ఒక ప్రత్యేకత. కానీ సాయి ఆలోచన లేకపోతే సాయి నడవడిక విధానము, ఆ పాట యాడ్ అయ్యింది. కానీ ఇది ఇంకా మంచిగా అనిపించేది. పాట కంటే ఎక్కువ క్యారెక్టర్ ఇష్టపడ్డారు. క్యారెక్టర్ అని చెప్తే అందరు ఇదే చెప్తారు కదా అని అనుకుంటుండొచ్చు. కానీ బిహేవింగ్ అనేది, తను రెస్పెక్ట్ చేసే విధానము, వేరే వాళ్ళను ప్రవర్తించే తీరు కావచ్చు, ఏదైనా విషయం గురించి చెప్పడం కావచ్చు, ఓపిక, వినయంగా ఉండడము, సొసైటీ పట్ల తనకంటూ ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉండడము. ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసినంత మాత్రాన అప్పటి వరకు స్టూడెంట్గా ఉన్నంత వరకే ఆ ఆలోచనలతో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ సాయి అలా కాదు. సొసైటీలో జరిగే ప్రతి దాని గురించి స్పందించేవాడు. దాంతోపాటు పాటలు బాగా రాసేవాడు, పాటలు బాగా పాడేవాడు. ఇవన్నీ నన్ను సాయి గురించి ఆలోచించేటట్టు చేశాయి. ఇప్పుడు ఒక కవి అంటే చాలా ఘర్షణ, తనకు తాను చాలా ఘర్షణ పడాలి. అలాగే మళ్ళీ ఉద్యమకారుడు, స్టూడెంట్ లీడరు, టైం అంతా దీనికే సరిపోతుంది. మరి మీకు టైం ఇచ్చేవాడు ఎట్లా? అంటే నేను కూడా తనతో పాటే వెళ్ళేదాన్ని కదా. మేమిద్దరము అంటే తను ఏ పనిలో చేస్తున్నాడో, ఏ ఆలోచనలో ఉన్నాడో దాన్ని నేను పంచుకోవడము, దాంతో పాటే తనతో పాటు జర్నీ చేసే క్రమంలో అదే సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే నన్ను కూడా అలాగే మోటివేట్ చేసేవాడు. మీరు కూడా ఉద్యమంలో భాగం అయిపోయినారు. నేను కూడా ఉద్యమంలో భాగం అయిపోయాను. ఉద్యమం ఎందుకు అవసరము, ఏంటి, ఇటువంటి విషయాలు, ఇక అనేక సామాజిక కోణమైన అనేక విషయాలను నాతో చెప్పడము. అంటే ఇప్పట్లాగా లేదు. అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఇంకా ఫోన్లు లేని పరిస్థితి, జస్ట్ టెక్నాలజీ అంత లేని పరిస్థితి. కలిసే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. ఇచ్చే కొంచెం టైం అయినా సరే చాలా వాల్యుబుల్ టైం ఇచ్చేవాడు. ఇప్పుడు సాయి చందన్న పాటలు పాడుతుంటారు కదా, ఆ పాటలు కొంతమందికి నచ్చవు, నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు, కొంతమంది తిడుతుంటారు కూడా. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? ఇప్పుడు సహజం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం తర్వాత సాయి ఒక పార్టీతో అనుబంధమై పనిచేశారు. ఆ పార్టీ పట్ల అందరికీ ఇదే ఆలోచన. ఇప్పుడు సాయి ఏదైతే ఆలోచించిండో కావచ్చు, లేకపోతే ఆ పార్టీ పనిచేసే విధానం కావచ్చు, అందరికీ నచ్చాలని లేదు. ఇంకొకటి, ఒక నాయకుడు కూడా అందరికీ నచ్చాలని లేదు. వాళ్ళ నాయకులను విమర్శించే క్రమం కావచ్చు, లేదు వాళ్ళకి నచ్చని పార్టీలో ఉండడం వల్ల కావచ్చు, సహజంగా విమర్శిస్తారు. లేదు కుల వివక్షత గురించి పాడినప్పుడు ఇంకేదో అంటే దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండా అనాలోచితంగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. సహజం. మనం వాళ్ళతో మాట్లాడితే కదా తెలిసేది. ఇప్పుడు మన గురించి ఏమీ తెలియకుండా ఒక పాటనో లేకపోతే ఒక వేదికనో చూసి విమర్శించే వాళ్ళను మనం పట్టించుకుంటే ఎట్లా? వాళ్ళ మనస్తత్వం కూడా వేరై ఉండొచ్చు. వాళ్ళు మనతో కలిసి మాట్లాడు, లేకపోతే వాళ్ళ ఎందుకు విమర్శిస్తున్నారో షేర్ చేసుకుంటే, యువతలి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుంటే అప్పుడు తెలిసిపోద్ది వాళ్ళు విమర్శించేది కరెక్టా కాదా ఏంటి అనేది. కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచించేదాన్ని కాదు. ఎందుకంటే సాయి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవ్వరు సాయిని విమర్శించారు. ఇప్పుడు గాయకులుగానే ఉండిపోతారు, కానీ సాయి చందన్న గాయకుడు నుంచి నాయకుడు అయ్యిండు.
ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటంటారు? సక్సెస్ సీక్రెట్ కష్టపడడమే ఒకటి. నాయకుడు అయ్యిండు కంటే నాయకుడు అయిదామని చెప్పేసి కాలం సహకరించకుండా ఇలా అయ్యిండు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయి ఇప్పటివరకే ఇంకా పెద్ద ఎత్తున నాయకుడు కావాల్సిన వాడు. సమాజంలో ఏదైనా సరే కష్టపడి ఎదిగే క్రమంలో కొన్ని అడ్డంకులు ఎవరికైనా ఉంటాయి. సాయికి చాలా బలంగా ఉన్నాయి. ఆ ఉండే క్రమంలో సాయి అనుకున్నది ఇప్పటికే ఎప్పుడో రీచ్ అయిపోయి ఉండాలి, కానీ ఆ అడ్డంకులన్నీ రీచ్ కాకుండా చేశాయి. జీవితంలో అది సాధించడానికి ఏమంటారు, పాట కావచ్చు, పని కావచ్చు, చేసి చేసి అలసిపోయాడు. కాలం కూడా సహకరించలేదు. మీ పెళ్ళి ఏ విధంగా జరిగింది? అంటే మా పెళ్ళి ఇప్పుడు జరుగుతుంది అని అనుకోకుండా జరిగింది. నేను చెప్తున్నాను, ఇంట్లో చెప్పాను. కొంచెం వాళ్ళు అంటే సరే కూల్ క్యాస్ట్ ఏదైనా లేకపోతే ఆర్థిక స్థితిగతులు ఏవైనా అంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేయడము, మాట్లాడడము, సాయి మనస్తత్వం చెప్పడము. ఎందుకంటే అప్పటికి తెలంగాణ రాలేదు. సాయి కూడా అంటే అందరికీ తెలుసు, కానీ మా కుటుంబాల్లో చాలా తక్కువ. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇలా పాటలు పాడతారు అంటే వీళ్ళ భవిష్యత్తు ఏందో, ఎలా ఉంటుందో, అప్పటికి కొన్ని రకాలైన నిర్బంధాలను ఎదుర్కొంటున్న సందర్భము. కాబట్టి అంటే క్యాస్ట్ కూడా డిఫరెంట్ కాబట్టి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయేమో, ఎలా ఉంటుందో లైఫ్. ఈరోజు తెలియని ఏజ్లో వీళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ భవిష్యత్తులో కలిసి ఉంటారా, ఇలా పేరెంట్స్కి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి కదా. సో వాళ్ళు కొంచెం స్టార్టింగ్ మరీ ఇబ్బంది పెట్టలేదు, కానీ మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. మేము పూర్తి స్థాయిలో మేమేంది, మా ఆలోచన ఏంది, లేకపోతే సాయి మనస్తత్వం ఏంటి, తెలంగాణ ఉద్యమంలో ఎందుకు కొట్లాడుతుంది, ఇట్లా అనేక విషయాలను చెప్తూ ఒక 2-3 months, ఒక 4-5 months అలా గడిచిపోతూ వాళ్ళని కన్విన్స్ చేశాము. అన్ఎక్స్పెక్టెడ్గా టక్కున పెళ్ళని డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. పెళ్ళికి ఒప్పుకున్నారు. మేము అంటే 2 పెళ్ళిళ్ళు అనుకోండి, ఒకటి కామన్గా మ్యారేజ్ చేసుకున్నాం, ఒకటి స్టేజ్ మ్యారేజ్ లాగా చేసుకున్నాం. మా ఇంటి దగ్గర మా చుట్టాల మధ్య కామన్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇక్కడ సాయి బంధువులు శ్రేయోభిలాషుల మధ్య స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాం. స్టేజ్ మ్యారేజ్ ఎందుకంటే సాయి చంద్ కమ్యూనిస్టు భావజాలం నమ్మిన వ్యక్తి, అందుకని చెప్పేసి అడిగా. అంటే తను వచ్చింది మాత్రం కమ్యూనిస్టు భావజాల ఆలోచనల నుంచే వచ్చాడు. వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా ఇది ఉద్యమ భావజాలం. ఆ తర్వాత ఇలా మనం ఎంతసేపు పాటలు పాడుతూ లేకపోతే మనదైన వాయిస్ను, మనదైన భావజాలను చెప్పడం కాదు, ఒక రాజకీయ వ్యవస్థలో మనం ఒక నాయకుడిగా ఉంటే మన అనుకున్న చాలామందికి, నాలాగా కష్టపడ్డ చాలామందికి ఏదో ఒకటి చేయడానికి అవకాశం దొరుకుద్ది, ఏదో ఒకటి చేయగలుగుతాము. ఎన్ని రోజులని ఇలా మనం చెప్తూ ఇన్స్పైర్ చేస్తూనే ఉండడము. ఖచ్చితంగా నాకు ఒక బలమైన ఆయుధం ఉంటే నేను బలంగా అనేక వర్గాల వాళ్ళకి, లేకుంటే నాలాగా కష్టపడి వచ్చిన వాళ్ళకి నేను బలంగా పనిచేసి చూపించగలను అని నమ్మాడు. కాబట్టి రాజకీయ దిశగా అడుగులేశారు. సాయి చంద్ పాటల్లో ఎక్కువ మీరు ఇష్టపడే పాట? చాలా ఉన్నాయి. అందులో సాయి రాసిన పాటలు ఉన్నాయి, కొన్ని వేరే వాళ్ళు రాసిన పాటలు కూడా ఉన్నాయి. సాయి మనస్తత్వం ఏంటంటే సాయి రాసిన పాటలను చాలా తక్కువగా పాడుకుంటాడు. నేను ఎప్పుడు అనేదాన్ని, నువ్వు రాసిన పాటలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి కదా, నీ వాయిస్కి ఇంకా బాగుంటాయి, పాడొచ్చు కదా అంటే సాయి చెప్పేవాడు, నా పాటలే నేను వాడుకుంటే నాదేదో నేను కొంచెం డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, అట్లా చెప్పేవాడు. సాయి అమ్మ మీద పాట నచ్చుతుంది, నాన్న మీద పాట నచ్చుతుంది, రాతి బొమ్మల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో మిట్టపల్లన్న రాసిన పాట అది నచ్చుతుంది. తర్వాత అనేక ఉద్యమ సందర్భమే కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాసిన పాటలు. ఆచలని సముద్ర గర్భం పాట చాలా ఇష్టం సాయి పాడితే. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను అనే పాట ఉంటుంది, అది కూడా చాలా ఇష్టము. చాలా ఉన్నాయి, ఒకటని కాదు. ఎక్కువ మీతో ఎటువంటి విషయాలు పంచుకున్నారు? ఈ రోజు వరకు మేము స్టూడెంట్ ఉద్యమాల్లో అప్పుడు అంటే ఇంకా తెలియని తను, నిజంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి ఎంటర్ అయ్యే ఏజ్, అప్పుడే నాకు సమాజం పట్ల ఏ ఆలోచన లేనప్పుడే ఇన్ని విషయాలు ఆలోచించే మనుషులు ఉంటారా అనిపించేది. అంటే కొంతమందిని చూస్తే అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళని చూసినప్పుడు అందులో సాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ప్రతిదీ. అంటే వాళ్ళ స్పందన ఎందుకు ఇట్లుంది ఇది అనేది.
కాబట్టి ఆ దశలో మొత్తం మేము ఇష్టపడి జర్నీ చేసినప్పటికీ, అంటే స్నేహము ప్రేమ అట్లా ఉన్నప్పటికీ సొసైటీకి సంబంధించిన విషయాలే ఎక్కువ మాట్లాడేవాడు. ఇక సాయికి ఇవి ఇష్టం కాబట్టి నేను కూడా అవే వినేదాన్ని. అంటే ఒక కాలేజీ సమస్యల గురించి కావచ్చు, లేకుంటే అక్కడెక్కడో మహిళల పట్ల అత్యాచారం జరిగితే విషయం కావచ్చు, లేదు బాల్య వివాహాలు అనేకం ఉంటాయి కదా, ఒకటని కాదు, సమాజంలో అనేకం, ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు. ఇంకా అప్పుడు ఇరాక్ మీద యుద్ధం, బాగ్దాద్ యుద్ధం, అట్లా ఇంకా పెద్ద పెద్ద విషయాలు. అప్పుడు నాకు అవి పెద్దగా అర్థమయ్యేవి కాదు. అటువంటి విషయాలు కూడా మాట్లాడేది. అసలు కరెంటు విషయంలో ఎందుకు ఉద్యమం చేయాల్సి వస్తుంది అనేది, తాగునీటిలో, అట్లా అనేక విషయాలు. ఈవెన్ పాలమూరు జిల్లా గురించి చూసుకుంటే వలసల కరువుల గురించి, అట్లా స్టూడెంట్ ఉద్యమాలను చూసినప్పుడు ఇటువంటి విషయాల గురించి మాట్లాడేది. అప్పుడప్పుడు మాత్రమే, చాలా రేర్గా ఏదన్నా వేసుకున్న డ్రెస్ బాగుంటే బాగుందని చెప్పడం, అట్లా తప్ప ఇటువంటి విషయాలతోటే ఆ ఏజ్ మొత్తం గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలోకి జస్ట్ సాయి అడుగు పెట్టాడు. నేను ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయరే చేస్తున్నాను. ఆలోపు తెలంగాణ ఉద్యమం కాబట్టి వేదిక మీద ఏం పాడుతుర్రు, ఆ పాటలకు జనాలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, తర్వాత అసలు ఉద్యమం ఎందుకు అవసరం, మన భాష యాసకు ఎందుకు ఇంత అవమానం జరిగింది, అసలు తెలంగాణ గడ్డకు సాగునీరు పరిస్థితి ఏంటి, ఫ్లోరైడ్ పరిస్థితి ఏంటి, ఈ వలసలేంటి, అసలు మన ఈవెన్ మన రాజకీయ నాయకులకు కూడా విలువలేని పరిస్థితి. అంటే ఇటువంటివన్నీ విషయాలు ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ మీద సాయి పాడడం ఒక ఎత్తైతే, వేదిక మీద అనేక మంది మేధావులు, రాజకీయ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడిన ప్రతి సందర్భం వచ్చి నాతో చర్చించేవారు. అంటే ఈరోజు ఈ కొత్త విషయం నాకు తెలిసింది. అట్లా సాయి చందన సింగర్ కదా, అంటే మిమ్మల్ని సింగర్ అవ్వమని కానీ, పాట నేర్పడం కానీ, మీరు అలా ట్రై చేయడం కానీ? లేదండి, అంటే నేను బేసిక్గా క్లాసికల్ డాన్సర్ని. సో కాబట్టి నాకు కొంచెము మ్యూజిక్ మీద కొంచెం అవగాహన ఉంటుంది కదా, మనకు రిథమ్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా పాటలు రాసేటప్పుడు ఈ పదం బాగుందా, ఇది బాగాలేదా, లేకపోతే నేనేమన్నా ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది అని అప్పుడప్పుడు డిస్కస్ చేయడం తప్పితే నన్ను పాడమని ఎప్పుడు అట్లా ఏం ఫోర్స్ లేదు. అన్న పాట మీరు ఆట, నేను మాత్రం కొంచెం క్లాసికల్గా రాయొచ్చు కదా అని కొన్ని నా ఇష్టానికి క్లాసికల్గా రాయించుకోవడం, సెమీ క్లాసికల్గా వచ్చేటట్టు రాయించుకోవడం, రిథమ్ కూడా కొంచెం తబలా మ్యూజిక్ అట్లా సెమీ క్లాసికల్గా యాడ్ అయ్యేటట్టు చేయించుకోవడం, అట్లా చేసేదాన్ని. మీరు డ్యాన్స్ చిన్నప్పటి నుండి నేర్చుకున్నారా? లేదు, నేను చిన్నప్పటి నుంచి కొంచెం సెమీ క్లాసికల్గా ఉండే సాంగ్స్ చేసేదాన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో అట్లా. బట్ సాయి పరిచయం అయిన తర్వాతనే నువ్వు బాగా చేస్తున్నావు కదా అని, అంటే ఒకరోజు ఆచలన సముద్ర గర్భం ఈ పాటకు నువ్వు డ్యాన్స్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అన్నట్టు అన్నారు. అంటే నేను ఆ పాట ఎప్పుడూ వినలేదు ఫస్ట్ టైం, ఎందుకంటే నాకు ఎటువంటి ఉద్యమ నేపథ్యం అది లేదు కాబట్టి, సాయి ద్వారా పరిచయం కాబట్టి సాయి ఆ పాట చెప్తే విన్నాను నేను, చాలా బాగా అనిపించింది. వెంటనే నెక్స్ట్ డే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసుకొని ఒక వేదిక మీద చేశాను. అసలు చాలా అద్భుతంగా ఉంది, అదేదో నువ్వు క్లాసికల్ డ్యాన్సే నేర్చుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు నేను క్లాసికల్ డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. విమలక్కతో ఎర్రజెండ ఎన్నియలో కూడా డ్యాన్స్ చేయించారు. అది రామారావణ సభలో అనుకుంటాను, అంటే బిఫోర్ కూడా, ఎందుకంటే ఇవన్నీ ఏమంటారు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పార్టీలే కాబట్టి, కలిసి పని చేసి తర్వాత కొన్ని కారణాలతోటి అలా అయిన పార్టీలు కాబట్టి ఆ వేదికల మీద నేను కూడా అప్పుడు వెళ్ళడము, ఆ పాటకు డ్యాన్స్ చేయడము, అదొక్క సందర్భం కాదు, చాలా ఆ వీడియో బయటకు వచ్చింది కానీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాయి చందన్న మీ ప్రయాణంలో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన ఏదైనా ఒకటి? మర్చిపోలేని సంఘటన అంటే ఒకటి రెండు అని చెప్పలేను, చాలా ఉన్నాయి. ఫస్ట్ మా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవడం, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఇంకెంత ఇబ్బందులు ఎదురైతాయో అనుకున్నాం. రెండవది ఒక సందర్భంలో 2010లో సాయి వేదిక మీద టక్కున కింద పడిపోయాడు, సందర్భం ఉంది ఒకటి. ఆ వెంటనే మళ్ళీ సాయి కళ్ళు తెరిచి ఏమైంది అది ఇదని అట్లా మాట్లాడాడు. కానీ అది ఆ ఏజ్లో తెలిసి తెలియని ఏజ్లో అంటే తెలిసి తెలియని ఏం కాదు, డిగ్రీ అయిపోయిన తర్వాతనే, కానీ ఒక భయం ఉంటుంది కదా. అప్పుడు ఒక సందర్భం, చాలా ఉన్నాయి, ఒకటని లేదు. మేము చాలా అంటే లైఫ్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగే ఉద్యమాలు లేకపోతే ఇంకేదో అనుకుంటూ జర్నీ చేసాము. పెళ్ళికి ఒప్పుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒప్పుకున్న తర్వాత
ఎంతో కొంత వాళ్ళ నుంచి సహకారం రావడం, మేము ఒక చిన్న మంచి ఇల్లు తీసుకోవడం, అట్లా ఇవన్నీ ఇంకా మా పాప పుట్టినప్పుడు చాలా సంతోషించాం. ఒకటే అని చెప్పలేము, చాలా ఉన్నాయి. ఇప్పుడున్న యువతకు ప్రేమ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బహుశా ఇప్పుడున్న యువత అంటే చాలా వరకు మెజారిటీ, నేను అందరిని చెప్పట్లేదు, 90% టెంపరవరీ ప్రేమలే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటి ఎందుకు అంటే లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మనం ఏ సక్సెస్ అయినా కావచ్చు, ఇంకేదైనా మనకు సెకండ్స్లో, అంటే ఇప్పుడు ఈ రోజు అనుకుంటే ఈరోజు కావాలి, లేకపోతే ఈరోజు ఇట్లా నిర్మించుకుంటే రేపు ఇట్లా పడిపోవడం, ఇలా ఉంటుంది. దేనికైనా కొంత సమయం పడుతుంది, మనిషిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చాలామంది అనుకుంటారు ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు, లేకపోతే మా అభిప్రాయాలు కలిస్తే. ఇద్దరి అభిప్రాయాలు కలవవు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని జర్నీ చేసేది లవ్. అది తెలుసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం లైఫ్. ఇప్పుడు జనరేషన్కి అంత ఓపిక ఉండట్లేదు అనేది నా అభిప్రాయం. కాబట్టి అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. స్వేచ్ఛ పేరుతోటి కూడా స్వేచ్ఛకు అసలైన అర్థం లేకుండా పోతుంది. అది అందుకనే లవ్లో జెన్యూన్ అంటే ఇప్పుడు అంటే సొసైటీలో కొంత పీరియడ్ వరకు అయితే మహిళలు చాలా జెన్యూన్గా ఉండేది. కాకపోతే ఇప్పుడున్న సందర్భంలో వీళ్ళు జెన్యూన్గా ఉంటారు, వీళ్ళు జెన్యూన్గా ఉండట్లేదు అని చెప్పే పరిస్థితులు లేకుండా పోయింది. ఇక్కడ అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది. అందులో వీళ్ళు ఇంత పర్సెంటేజ్ అని చెప్పలేను. వీళ్ళు తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా అవతల వేరే జెండర్ ఉంటున్నట్టు, వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వేరే జెండర్ ఉంటున్నట్టే కదా. కాబట్టి ఇద్దరిదే ఉంది, రెండు చేతులు కలిస్తేనే కదండి చప్పట్లు. ఇంత సాఫీగా లైఫ్ ముందుకెళ్తున్న సమయంలో ఒక ఊహించని సంఘటన ఏం జరిగింది అసలు ఆ రోజు నైట్? నిజంగానే అంటే చాలా సాఫీగా, ఎందుకంటే మా లైఫ్లో మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లైఫ్ జర్నీ చేయలేదు. ఎందుకంటే నేను చూసా సాయి మనస్తత్వం ఏంటి అంటే. సాయి ఎప్పుడు సొసైటీ గురించి నేను చాలా చెప్పేదాన్ని, ఎందుకంత నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు విషయాలని, అది ఇది అట్లా జరిగిపోతుంటాయి అంతే, ఇలా మాట్లాడేదాన్ని నేను కొన్ని సందర్భాల్లో. జీరో ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎప్పుడైనా మనం లైఫ్ జీరో ఎక్స్పెక్టేషన్లో ఉంటే ఒక్క మెట్టు ఎక్కినా చాలా సంతోషంగా ఉంటాం. అలా మేము ఒకటి కాదు, ఒక 5, 6, 10 మెట్లు కూడా ఎక్కాం. కాబట్టి ప్రతి మెట్టు మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు మా కుటుంబం సైడ్ నుంచో వాళ్ళ కుటుంబం సైడ్ నుంచో ఒకటి నిర్మించి మేము దాంట్లోకి వెళ్ళలేదు, ప్రతిదీ మేమే క్రియేట్ చేసుకొని మీరే ముందుకెళ్ళాము. అది పేరైనా, పాటైనా, సాయి పాటైనా, పేరైనా, పోనీ నాకు సంబంధించింది ఇంకేదైనా, లాస్ట్కి ఇంట్లో చిన్నదైనా, అది మేము ఒకరికొకరము కష్టపడుతూ ఇష్టపడుతూ నిర్మించుకున్నాం. కాబట్టి చాలా సంతృప్తినిచ్చింది. సాయికి ఎంతసేపు అంటే ఒక మెట్టు ఎక్కిన తర్వాతనో లేక ఒక స్టేజ్ ఎక్కిన తర్వాతనో సమాజం పట్ల ఉన్న దృక్పథం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మనకు మెచ్యూరిటీ స్టేజెస్ అనేది పెరుగుతుంటాయి కాబట్టి ఆ చైతన్యవంతం అయ్యే క్రమంలో క్వశ్చన్ చేసాం. జీవితంలో ఎక్కడ క్వశ్చన్ చేయాలనో అక్కడ క్వశ్చన్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ అక్కడే ఆగిపోయే సందర్భం కాదు, మనం ఖచ్చితంగా పని చేసే సందర్భం. క్వశ్చన్ చేసే సందర్భం మన లైఫ్ స్టేజ్లో అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ చేసేదానికంటే పని చేసి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తనకి ఎంతసేపు చట్టసభల్లో నేను కూర్చుంటే చాలా బలంగా పనిచేయగలుగుతాను, అంటే నాలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి చాలా బలంగా పనిచేయగలుగుతారు అనేది ఒకటి ఉండే. అది ఈ టర్మ్ సాయి ఉంటే ఖచ్చితంగా రీచ్ అయ్యేవాడు. బిఫోరే రీచ్ కావాల్సిన పరిస్థితి అసలు ఎవరము ఊహించలేదు. కాకపోతే నేను ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఏ డిస్కషన్ జరిగినా ఏం జరుగుద్ది అంటే టైంకి నిద్ర, ఫుడ్ అనే డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే సాయి లైఫ్ టైము, నేను సాయిని 17 ఇయర్స్ ఏజ్ నుంచి చూస్తున్నాను. సాయి లైఫ్ టైంలో నిద్ర, ఫుడ్డు అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కూడా కుటుంబంతో ఉన్నది కాదు కదా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చాలా ఇబ్బందులు పడుతూ, టైంకి ఫుడ్ లేక, అప్పట్లో స్కాలర్షిప్ సరిగ్గా రాక చాలా కష్టపడుతూ ఫైట్ చేస్తూ పస్తులుంటూ ఆ ఏజ్ తెలీదు. అలా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం మొత్తం అసలు మామూలుగా కాదు, ఆ ఉద్యమమే కడుపు నింపినట్టు ఉంటుండే అనమాట. ఒక పాట పాడితే జనాల రెస్పాన్స్, లేకపోతే ఫైట్ చేయడం, రోడ్ల మీదకి రావడం, అరెస్టులు చేయడం, ఇవన్నీ ఏంటంటే ఒక
ఇక కొట్లాడాలి అనేది తప్ప నేను తింటున్నానా, నేను వాటర్ సరిగ్గా తాగుతున్నానా, నిద్రపోతున్నానా అవన్నీ లేవు. ఎందుకంటే ఎంతోమంది చనిపోతున్నారు. ఆ స్టేజ్లో ఆలోచించలేదు. అండ్ నెక్స్ట్ స్టేజ్లో మేమేం సెటిల్డ్ లైఫ్లు కావు. ఒకటి చిన్నగా లైఫ్లో కొద్దిగా అట్లని లైఫ్ ఎప్పుడు ఎవరికి పూర్తి స్థాయి సెటిల్ అనేది ఉండదండి. ఒక స్టేజ్కి వెళ్తే ఇంకో స్టేజ్కి వెళ్ళాలి అనిపిస్తుంది, అది సహజం. సాయి ఇప్పుడు రాజకీయంగా ఉన్నాం కదా, ఇంకా బలంగా పనిచేసి మనం ఏదో ప్రూవ్ చేసుకొని మనం ఆ స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు స్ట్రగుల్లానే ఉంది. కాబట్టి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ జరిగింది. అంటే ఇప్పటివరకు సినిమాలలోనో లేకుంటే నవల్ ఉంటే నవల్లో చదివినట్టే అనిపిస్తుంది లైఫ్. నా కళ్ళ ముందు నా లైఫ్లోనే నా అనుకునే పర్సెంట్లో జరిగిందా అని నాకు ఇంకా షాక్లానే ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చినది ఏంటంటే అక్కడనే ఒక హాస్పిటల్ ఉంటే బాగుండేది, ఇంత దూరం తీసుకొచ్చేసరికి ఈ ఘటన జరిగింది, ఇది బీఆర్ఎస్ వైఫల్యమే అని చెప్పేసి కూడా కొంత వార్త. లేదండి, అంటే నేనేదో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకో ఇంకో పార్టీకో సపోర్ట్ చేస్తున్నా అని చెప్పట్లేదు. నేను ఆ ఇన్సిడెంట్ని దగ్గరుండి చూసినా కాబట్టి నేను షాక్లో ఉన్నా, చెప్పలేకపోయినా అప్పుడు. అది అసలు ఎట్లా జరిగిందంటే మనిషి ఇట్లా లేసి ఇట్లా కుప్పకూలి పడిపోయాడండి. అంటే ఎట్ ఏ టైం బ్రెయిన్ హార్ట్ ఆబ్సెంట్ లాగా అయిపోయిందని డాక్టర్స్ అన్నారు. మేమున్న ఏరియాకి టౌన్ 15 మినిట్సే. అప్పటికి నా చైర్మన్గా ఉన్నారు కాబట్టి డ్రైవరు గన్మెన్ అందరు అవైలబుల్లో ఉన్నారు కాబట్టి మేము చాలా ఫాస్ట్గా వెళ్ళాం హాస్పిటల్కి. కానీ నేను తన బాడీ మీద చేసి చూసే ధైర్యం నాకు లేదు ఫస్ట్. ఎందుకంటే నేను సాయి చాలా పాడుతూ ఆడుతూ లేకపోతే ఏదో ఒక స్పీచ్ ఇస్తూ మోటివేట్ చేస్తూ లేదో అప్పుడప్పుడు నవ్విస్తూ అలా ఉన్న సాయినే చూశాను. టక్కున పడిపోయిన సాయిని ఎప్పుడు చూడలే. లాస్ట్కు ఫీవర్ వచ్చి పడుకున్న సాయిని కూడా చూడలే. ఒక కోవిడ్ టైంలో కొంచెం ఇబ్బంది తప్ప. కాబట్టి నాకు భయం వేసింది, నేను చూడలేదు. అది ఇంత దూరం తీసుకొచ్చే వరకు కూడా కాదు, అది సడన్గా జరిగిపోయింది అంతే. ఇప్పుడు ఏంటి మేడం పరిస్థితి, ఏంటి, ఎలా ఉంది లైఫ్? లైఫ్ లేదండి, లైఫ్ లేదు. కానీ ఇప్పుడు ఒక సంఘటన తర్వాత నేను బతికే ఉన్నా కదా, కొట్లాడాలి. కనీసం సాయి అనుకున్నది చేసే వరకన్నా కొట్లాడాలి. ఇప్పుడు ఇంత ముందుకు సాయి అన్న బీఆర్ఎస్ పార్టీలో పాటలు పాడిన దాంట్లో పనిచేసింది. అప్పుడున్న రెస్పెక్ట్ ఇప్పుడు మీకుందా దాంట్లో? ఉందండి. అంటే ఇప్పుడు అస్తమానము మనం అదే, ఇప్పుడు మనదంటూ కూడా ఒక మార్క్ వేసుకొని మనదంటూ పనితనం, సరే సాయి చేశాడు, సాయి చాలా కష్టపడ్డాడు, సాయితో వాళ్ళకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది, సరే సాయి అనుకున్నది కూడా ఇప్పటికే రీచ్ కావాల్సి ఉండే కొన్ని అడ్డంకులు కూడా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు నేను కూడా సాయికి ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇచ్చారు, కానీ నేను కూడా నా పని విధానం ఏందో చూపించాలి కదా. చూపించకుండా ఇక సాయి చేసిన దానికే నాకేదో జీవితకాలం అదే ఉంటుంది అంటే అలా ఉండదు కదా. నా వరకు కూడా నేను చూపించాలి. ఇప్పుడు పార్టీలో కూడా అనేక బాధ్యతలు ఉంటాయి, అనేక మంది సభ్యులు ఉంటారు, అందరినీ పార్టీ ఆదరించేది ఉంటుంది. సాయి చంద్ అన్న తర్వాత మీరు కూర్చున్నారు గిడ్డంగుల శాఖ చైర్మన్గా, ఎలా ఉంది ఆ ఫీలింగ్? అది ఫీలింగ్ అని కాదండి, యాక్చువల్గా అక్కడ సాయి కూర్చుంటేనే బాగుంటుంది అనిపించింది. సాయి కూర్చోవాలి, సాయి నేను ఎప్పుడూ ఇలా ఉండాలి, లేకపోతే నా స్థానం అంటే అది సాయిదే నా స్థానం ఎప్పుడు. కానీ ఒక వైఫ్కి అంటే అందరికి అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నేను సాయి పాడితే చప్పట్లు కొడితే నాకు చాలా సంతోషం అనిపించేది. సాయి ఒక సబ్జెక్ట్ గురించి అద్భుతంగా మాట్లాడితే నాకు సంతోషం అనిపించేది. సాయి ఒక అంటే తను అనుకున్న స్థానానికి ఒక స్టెప్ ఎక్కితే నాకు సంతోషం అనిపించేది. ఆ సీట్లో నేను కూర్చుంటే కాదు, సాయి కూర్చుంటే నేను ఇట్లా పక్కన ఫోటో దిగితే నాకు సంతోషం అనిపించేది. సాయి లేకుండా కూర్చోవడం చాలా కష్టంగా అనిపించింది. అది ఎట్లా భరించిందంటే ఇంకా మాటల్లో నేను చెప్పలేనండి. చైర్లో కూర్చోవడమే కాదు, ఒక అడుగు కూడా నాకు కష్టమే. సాయి చంద్ అన్న ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సిద్ధమై వచ్చినారా? అవును, సిద్ధమయ్యే ఉన్నాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే కాలం కూడా నన్ను బతికిచ్చింది అందుకే అని నేను అనుకుంటున్నాను. బహుశా నేను బతికేదాన్ని అయితే కాదు. ఇప్పుడేంటి బీఆర్ఎస్ పార్టీలో మీ పాత్ర? ప్రతిపక్ష పాత్ర అంతే. ఓకే, గిడ్డంగుల శాఖ ఆ పదవి కాలం పూర్తి కాకముందుకే సాయి చంద్ అన్న ఫోటో తీసేయడం
అంటే దాని వెనుక ఆంతర్యం ఏముంటుంది? వెనక ఆంతర్యం ఏముంది, దాన్ని ఏదో రాజకీయాలకు చేద్దామా ఇవన్నీ నేను ఆలోచించలేదు. ఒకటి, నేను అందరి చైర్మన్లలో ప్రమాణ స్వీకారం చేసిందో లేకపోతే రాజకీయంగా అనేక దాంట్లో పాల్గొనో ఇట్లా ఉన్నదాన్ని కాదు. సాయికి ఉద్యమ నేపథ్యం ఉంది, సాయికి రాజకీయ నేపథ్యం ఉంది. సాయిది చైర్మన్, తదనంతరం నాకు గౌరవార్థం ఇచ్చింది కాబట్టి నేను ఎంత గౌరవంగా వెళ్ళానో అంతే గౌరవంగా నాకు జీవో ఇష్యూ చేసినాక కూడా నేను తిరిగి వెళ్దామనే దాంతో వెళ్ళాను. ఫోటో తీశారు, నా చేతులతో నేను పెట్టాను, నా చేతులతో నేను తీసుకెళ్ళాలనుకున్నాను. ఆ అవకాశం లేకుండా చేశారు కాబట్టి నేను బాధపడ్డాను. ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఇచ్చే మర్యాద కంటే ఒక మనిషి లేనప్పుడు కనీసం తన జీవితకాలంలో తను చేసిన కొన్ని మంచి ఉంటాయి కదా. సాయికి కూడా ఒక ఉద్యమ చరిత్ర ఉంది కదా. సాయికి కూడా సరే ఒక ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చైర్మన్గా 1 సంవత్సరంన్నర కాలమే, అది తీసేయండి, మిగతా చరిత్ర వేరే ఉంది కదా, దానికన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనిపించింది. అదేదో కావాలని చేసిర్రు అట్లనేం కాదు, దాన్ని ఏదో రాజకీయంగా మాట్లాడాలని కాదు. నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యాను, బాధపడ్డాను, ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు అంతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ భవిష్యత్తులో మిమ్మల్ని ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఎలా చూడొచ్చు అంటారు? చట్టసభలో అయితే చూడొచ్చు, ఖచ్చితంగా కొట్లాడతాను. నాకు బీఆర్ఎస్ పార్టీ బలంగా సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే నన్ను ఇంతవరకు ఆదరించింది కాబట్టి. సాయి తదనంతరం నాకు ఎటువంటి రాజకీయ వాసన అనుకోండి సాయికి ఉండొచ్చు, కుటుంబానికి ఉండొచ్చు. అంటే రాజకీయాల్లో మనం అనేకం చూస్తుంటాం, తండ్రి తర్వాత వారసత్వంగా ఏదైనా జరిగినప్పుడు కూతుర్లు రావడం కానీ, లేకపోతే భర్త తర్వాత భార్యలు రావడం కానీ, అది ఏ స్థాయిలో అంటే మనం ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలోనే ఇప్పటివరకు చూస్తుంటాం. కానీ సాయి తర్వాత నాకు తన స్థానాన్నే ఇచ్చి అదే బాధ్యతను అప్పచెప్పింది, నన్ను రాజకీయంగా అడుగులు వేసే దిశగా అడుగులు వేయించింది, అంతే అదిగా నన్ను ఆదరించింది. కాబట్టి భవిష్యత్తులో కూడా అంతే అదిగా ఆదరిస్తుందని కోరుకుంటున్నాను. సాయి చంద్ అన్న పాట లేకపోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. సాయి చంద్ అన్న పాట లెక్క ఆ ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేకపోయారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక పోస్ట్ చక్కర్లు కొట్టింది. అంటే ఇప్పుడు ఒక పార్టీకి అనేక అస్త్రాలు ఉంటాయి, ప్రజల్లోకి వెళ్ళడానికి కావచ్చు, పని చేయడానికి కావచ్చు. అనేక అస్త్రాల్లో సాయి కూడా ఒక అస్త్రం అని నేను భావిస్తున్నాను. అది నా వ్యక్తిగత అభిప్రాయమే. దాంట్లో ఏంటంటే అక్కడక్కడ ప్రభుత్వ పథకాలు కావచ్చు, చేసిన ప్రగతిని కావచ్చు, ప్రజలకు చెప్పడంలో సాయి కీలక పాత్ర వహించండి అన్నమాట అందరికీ తెలిసిందే. మొన్న అనేక కారణాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ఇప్పుడు సమీక్షలు పెట్టుకున్నారు, కారణాలు విశ్లేషించారు. ఆ కారణాలలో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, అది వాళ్ళ అభిప్రాయం అయి ఉండొచ్చు. ఆ వార్త చక్కెరలు కొట్టింది అన్నారు కదా, వాళ్ళ అభిప్రాయం అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు ఎమ్మెల్యే సీటు కనుక కేటాయిస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధం? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎక్కడి నుంచి నిర్ణయిస్తుంది అనేది ఒకటి ఉంటుంది, అధినాయకత్వము. ఈమెను ఇలా నిలబెడదాం రాజకీయంగా, ఏంటి చేయగలుగుతుందా అనేది ఒకటి. నేను బలంగా కొట్లాడడానికి నేను సిద్ధమయ్యే నేను బయటికి అడుగుపెట్టాను. రెండవది, మాది ఉమ్మడి పాలమూరు జిల్లా, సాయి అమరచింత ఆత్మకూరు ఏరియా మాది మక్తల్ కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మా ఏరియాకు నన్ను ప్రిఫర్ చేస్తే బలంగా కొట్లాడగలమని ఆశిస్తున్నాను. మీ ఏరియా నుంచి అయితే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంటే తెలంగాణ వ్యాప్తంగా సాయిని ప్రతి చోట సాయి పాట మాట విన్నది తెలంగాణ ఉద్యమం నుంచి చాలా ఊర్లే ఉన్నాయి, చాలా మండలాలు ఉన్నాయి. కానీ మాది ఉమ్మడి పాలమూరు జిల్లా కదా, ఇద్దరిది అక్కడే కదా, మాది జడ్చెల్ల, సాయిది మక్తల్ దగ్గర. కాబట్టి మా ఏరియా మీద, మా ప్రాంతం మీద మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో మా ఏరియా మీదనే దృష్టి పెడతారు. రేవంత్ రెడ్డి మీకు రిలేషన్ అన్నట్టు విన్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి మీకేం పిలుపు రావట్లేదు? అంటే రిలేషనే, పిలుపు ఏం రాలేదండి. అంటే బిఫోర్ ఎలక్షన్ వచ్చింది కానీ ఆఫ్టర్ ఎలక్షన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఎటువంటి పిలుపు రాలేదు. రేవంత్ రెడ్డి కావచ్చు, చాలామంది అంటే మా సామాజిక వర్గంలో ఉన్న చాలామంది పొలిటీషియన్స్ మాకు రిలేటివ్సే అండి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏం మాట్లాడాలి? మీరే అంటున్నారు కదా కొత్తగా ఏర్పడిందని. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన అప్పుడే మాట్లాడడం ఎందుకు అని కూడా మేము మాట్లాడట్లేదు. ఒకటి
రెండవది కొన్నిసార్లు మాట్లాడాల్సిన అవకాశాన్ని వాళ్ళే కల్పిస్తున్నారు. ఎందుకంటే కొత్తగా ఏర్పడింది ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టడం పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం పాలన చేసే దిశగా కంటే వీళ్ళని విమర్శించే దిశగా, అంటే సేమ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే విమర్శిస్తుందో అదే విమర్శించే దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది ఒకటి. రెండవది ఇప్పుడు రైతు బంధుకు సంబంధించిన విషయంలో ఇప్పుడు రైతు బంధు లాంటి పథకాలు ఎప్పుడో ఇస్తామంటే కుదరదు. దానికంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుంది. యాసంగి పంటకు పెట్టుబడి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి గుర్తు చేస్తున్నాం. మూడవది ఒక వర్గానికి మేలు చేసి ఒక వర్గానికి సంక్షేమం అందించే క్రమంలో, అది మహిళలకి ఫ్రీ బస్ విషయంలో మీరు మంచి చేయాలనుకుంటున్నప్పుడు, ఒక వర్గానికి సంక్షేమం అందిస్తున్నప్పుడు ఇంకొక వర్గం అదే స్థాయిలో ఉండే ఇంకొక వర్గం కడుపు కొట్టొద్దు కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడండి అని చెప్పేసి ప్రతిపక్షంలో అడగాలి కాబట్టి అడుగుతున్నాం. అటువంటి గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రజల పక్షాన ఇప్పుడు మాది కాబట్టి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది అంటున్నారు కాబట్టి పెద్దగా విమర్శించే జోలికి వెళ్ళట్లేదు. కానీ అనేకం ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదట అసెంబ్లీలో గవర్నర్ గారితో ప్రసంగం చేసే క్రమంలోనే విధ్వంసం అని మాట్లాడారు. విధ్వంసం అనే పదానికి కనుక అర్థం తెలిస్తే విధ్వంసం అనే పదమే వాడరు. అసలు విధ్వంసం ఎప్పుడు అట్లా అంటే దేశ విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే దేశ పార్టీలు కాబట్టి మరి దేశాన్ని ఎంత విధ్వంసం చేశారనే దిశగా మాట్లాడుకోవాలి. తెలంగాణలో తెలంగాణ ఆత్మగౌరవం కావచ్చు, తెలంగాణని ఈరోజు సాధించే దిశల్లో కావచ్చు, అభివృద్ధి ప్రగతి దిశలో కావచ్చు బీఆర్ఎస్ పాత్ర అనేది కీలకం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. చరిత్రను ఎవరు మసిపూసి మాయ చేయలేరు. కాబట్టి అటువంటి బలమైన పదాలు వాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించాలి అనేది గుర్తు చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు దావోస్ వెళ్ళే క్రమంలో కావచ్చు, తీసుకొచ్చిన పెట్టుబడులు బిఫోర్ మీరు ఏదీ చేయలేదు మొత్తం మేమే చేసేస్తున్నాము ఇప్పుడు అన్నట్టు ప్రవర్తించే తీరు కావచ్చు. ఇప్పుడు ప్రతిపక్షం నుండి మీరు వాయిస్ వినిపిస్తుంటే అక్కడ నుండి వచ్చే వాయిస్ ఏంటంటే కేటీఆర్ అధికారం కోల్పోయింది కాబట్టి అట్లా పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అధికారం కోల్పోయిన ఆ ఫీలింగ్ వాళ్ళకుందా? ఇప్పుడు అధికారం అనేది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికో లేదా నేషనల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికో పోని దేశంలో రాష్ట్రాల్లో ఉన్న ఇతర ప్రభుత్వాలకో ఏ ఒక్క ప్రభుత్వానికి శాశ్వతం కాదండి. అది అందరికీ రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరికి అది తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు గనక ప్రభుత్వం మీద అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం మీద బురద జల్లే మీరు ఉన్న వాస్తవికతను చెప్పట్లేదు, ఇంకా మా మీద అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక పార్టీ మీద అబద్ధపు ప్రచారాలు చేస్తున్నప్పుడు అవి కాదు ఇది నిజం అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? ఆ పార్టీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలది కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని. కాబట్టి అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఇది చెప్పారు, ఇది కాదు, మీరు పాలన చేసే పని విడిచిపెట్టి పాలన చేయకుండా మా మీద బురద జల్లే కార్యక్రమం, మీరు వాస్తవాలే చెప్పండి, ఏం జరిగిందో అదే చెప్పండి. ఇప్పుడు మేము తెలంగాణ వచ్చిన తర్వాత విధ్వంసాల గురించి మాట్లాడలేదు, పరిపాలన మీద దృష్టి పెట్టినాం. కాబట్టి మేము పరిపాలన ఏం చేశామనేది చెప్పుకుంటూ పోయాము. మీరు ఏం మాట్లాడారు, మీరు ఎలా ప్రవర్తించారు అనే విషయాల గురించి ఏ రోజు మాట్లాడలేదు. అయిపోయింది, ఉద్యమ దశ అయిపోయింది, పరిపాలన దశలోకి వచ్చాం కాబట్టి పరిపాలన మీద దృష్టి పెడుతూ వెళ్ళాం. ఆ పరిపాలన అంతా ఇప్పుడు మొత్తం అయిపోయింది, దాన్ని తీసి చింపి పక్కకు పడేసేయాలి, ఆ పేజీ కరెక్ట్ కాదు మీరు రాసింది, దాన్ని పక్కకు పడేసి ఇప్పుడు మేము కొత్తగా రాస్తున్నాం అంటే అలా ఉండదు కదా. ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా ప్రజల సంక్షేమం కోసం ఎంతో కొంత చేస్తుంది. ఆ చేసిన దాంట్లో చాలా మెరుగ్గా చేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది బలంగా నమ్ముతున్నాం, ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఒకవేళ మీరు రేవంత్ రెడ్డి గారి నుండి పిలుపు వస్తే పార్టీ మారుతారా? ఇప్పటి వరకైతే నాకు ఎటువంటి పిలుపు రాలేదు. నన్ను మొదటి నుంచి కూడా అంటే మీరు ఇప్పుడు సాయి తర్వాత ప్రస్థానం చూసుకుంటే నన్ను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆదరించిందండి. మరి ఇప్పటి వరకు నన్ను ఏ పార్టీ ఆదరించలేదు. ఎవరికైనా ఒక జీవితంలో నిలబడలేని ఒక బలమైన సంఘటన జరిగినప్పుడు మనకు చేయూతనిచ్చో లేకుంటే ఆదరించో మనల్ని నిలబెట్టే ఒక ఆపన్న హస్తం అంటారు కదా, అది కావాలి. అది నాకు బీఆర్ఎస్ పార్టీ అయ్యేది.
ఇప్పటికీ అంతే రెస్పెక్ట్ ఉందా మేడం? సాయి చందన్న తన గాత్రాన్ని, తన మొత్తం శక్తి సామర్థ్యాన్ని బీఆర్ఎస్ పార్టీకి అర్పించాడు. ఆ రెస్పెక్ట్ మీకుందా ఇప్పటికీ? ఉందండి, ఇప్పటికైతే ఉంది, ఆ రెస్పెక్ట్ ఉంది. నా భవిష్యత్తు అనేది నా పనితీరు మీద కూడా ఆధారపడి ఉంటుంది కదండి. కాబట్టి నేను నా పనిని, నా ఆలోచనని, నా విషయాన్ని ప్రజలకు ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో అది చెప్పే దృక్పథాన్ని నేను అలవర్చుకుంటున్నాను. చివరిగా మా మాస్టర్ కీ టీవీ తరఫున ప్రజలకు కానీ ప్రేక్షకులకు కానీ మనం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒకటి, నాలాంటి మహిళలు అంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశించి మేము ప్రజాక్షేత్రంలోకి రాలేదు, కాలం నెట్టివేయబడ్డదని చెప్పుకోవచ్చు. ఒకటి, సాయి చంద్ ఎంత బలంగా పనిచేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. పార్టీలు ఏవైనప్పటికీ, పార్టీల్లో సరే సాయి పార్టీలో పనిచేశాడా, సాయి ఉద్యమంలో పనిచేశాడా, సాయి అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పనిచేశాడా కాదు, ప్రజల కోసం పనిచేయాలనుకున్నాడు. అంటే ప్రజల కోసమే జీవితాన్ని ఆలోచించి అడుగులు వేసిన వాళ్ళం మేము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నాకు యావత్ తెలంగాణ సమాజం అంతా చాలా అండగా నిలిచిందండి. అదే అండను, అదే ఆదరణను సాయి నా పక్కన లేకపోయినప్పటికీ తెలంగాణ సమాజం నాకు ఇచ్చి నన్ను ముందరికి నడిపిస్తుందని ఆశిస్తున్నాను, అంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నా యొక్క అభిప్రాయాలని కూడా ప్రజలకు తెలియజేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ ఛానల్కి కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి దొరబాబుతో రజనక్క స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.